హలో అండి, వెల్కమ్ టు న్యూస్. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి నరేంద్ర మోడీ వేసిన ఒక పెద్ద ప్లాను. ఆ ప్లాన్ లో అరవింద్ కేజ్రీవాల్ ఇరుక్కుపోయి ఓడిపోయారా, లేదు అంటే వేరే రీజన్స్ ఉన్నాయా? అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి నరేంద్ర మోడీ వేసిన ప్లాన్స్ ఏంటి? సో దీని గురించి మాట్లాడదాం. అసలు ఏం జరిగిందో డీటెయిల్ గా మాట్లాడదాం. సింపుల్ గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకున్న భాషలను మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. సో మనం ఇండియాలో జరుగుతున్నవి చాలా వరకు మనకు తెలుసుకోవాలంటే అసలు ఏం జరుగుతుంది అలాంటిది ఎస్పెషల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అసలు 10 years అరౌండ్ 10 and more than 10 years ఢిల్లీని రోల్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు బీజేపీ చేతిలో ఎలా ఓడిపోయింది? అసలు దీనికి కారణం ఏంటి? చాలా మంది అంటే దీని వెనక మోదీ ఒక ప్లాన్ చేశారు, ఆ ప్లాన్ లో వీళ్ళు ఇరుక్కుపోయారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ గవర్నమెంట్కి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీకి 22 సీట్స్ అయితే స్థానాల్లో ఉంటే మోదీ గవర్నమెంట్ 48 స్థానాలు మెజారిటీగా ఉన్నారు ఇప్పుడు నేను చేసే వీడియో టైంకి. సో నెక్స్ట్ ఏమైనా చేంజెస్ వచ్చినా ఏమొచ్చినా సరే బీజేపీ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా గెలుపు అయితే ఖాయం. సో ఇది 27 years అంటే 1993లోని బీజేపీ గవర్నమెంట్ గెలిచిందండి. 1998 వరకు చేసింది. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చేసింది. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే మన అరవింద్ కేజ్రీవాల్ గురువు గారైన అన్నా హజారే గారు యాంటీ కరప్షన్ మీద ఫైట్ చేశారు. మనందరం ఫాలో అయ్యే వాళ్ళం కూడా. యాంటీ కరప్షన్ మీద ఫైట్ చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా అక్కడ ఆయనతో పాటు ఉన్నారు. సో దీని తర్వాత ఏమైందంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, యాంటీ కరప్షన్ ఇంకా డబ్బులతో పని లేకుండా పాలిటిక్స్ నడిపిస్తాము అని చెప్పి పెట్టారు. సో దీనికి 2013లోని ఆయన గెలిచారు. 2013 to 14 వరకు సీఎం చేశారు. మళ్ళీ 2015లో ఎలక్షన్స్ జరిగాయి. అంటే తర్వాత హంగ్ అది ఏర్పడింది. 2015లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆయన చేసిన ప్రామిసెస్ ఏంటి అంటే ఫ్రీ బస్, తర్వాత ఫ్రీ బస్సు అప్పుడు చెప్పలేదు, ఫ్రీ కరెంట్, తర్వాత క్లీన్ వాటర్ అండ్ బెటర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఇవన్నీ చూసుకుంటారని చెప్పారు. అలాగే ఆ 5 years లో కూడా ఆయన చెప్పిన ప్రామిసెస్ అన్ని కూడా చాలా బాగా చేశారు. సో నెక్స్ట్ 2020లోని మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ 2020 నుంచి 25 వరకు జరిగిన 5 yearsలోని ఆయన చేసిన తప్పులే ఈ రోజు ఆయన్ని వాటంకి ఎదురుగా నిలబడేటట్టు చేశాయి. అసలు ఆయన చేసిన 5 major మిస్టేక్స్ ఏంటంటే, 1 బ్లేమ్ గేమ్, 2 నో విజిబుల్ డెవలప్మెంట్, 3వది కరప్షన్ మీద నీ అభిప్రాయం ఏంటి, అసలు జరిగింది ఏంటి, 4వది స్కీమ్స్ అంటే ఒక యూనిక్ స్కీమ్స్ కొన్ని పెట్టినప్పుడు సో వాటిని సస్టైన్ అంటే ఎక్కువ టైము వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం, 5వది యూనియన్ బడ్జెట్ ఎఫెక్ట్. సో ఫస్ట్ బ్లేమ్ గేమ్ ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్ స్టేట్ గవర్నమెంట్లోని అంటే ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉండేది. అయితే ఢిల్లీలో ఎలా ఉంటుంది, పోలీసులు వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూల్ చేస్తూ ఉంటారు కదా. సో దాని గురించి పోలీసులను కానీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని కానీ అంటే ఢిల్లీ డెవలప్మెంట్కి ఎటువంటి సహకారం అందించట్లేదని ఒకటి, పోలీసుని స్టేట్ లా అండ్ ఆర్డర్ని సెట్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్కడ సహకరించట్లేదు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పేసి ఎక్కువగా కంప్లైంట్స్ చేసేవారు. దీంతోపాటు ఎంసీడీ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వీళ్ళు ఏంటంటే 2020 వరకు కూడా బీజేపీ వాళ్ళ రూలింగ్ లో ఉంటుందన్నమాట. సో వీళ్ళు కూడా మున్సిపాలిటీకి సంబంధించిన ఏమైనా సరే ఎటువంటి డెవలప్మెంట్ కూడా వీళ్ళు సహకరించట్లేదని చెప్పేసి వాళ్ళ మీద కూడా విపరీతమైన కంప్లైంట్స్ చేసేవారు. సో అయితే అందరూ కూడా అదే అనుకునేవాళ్ళు. అయితే 2022లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంసీడీ ఎలక్షన్స్ లో గెలిచిందన్నమాట. సో గెలిచిన తర్వాత అక్కడున్న జనాలు అందరూ చూస్తుంటారు కదా అక్కడున్న డెవలప్మెంట్ అంటే, ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు క్లీన్ చేయడం కానీ, బెటర్ రోడ్స్ కానీ, గార్బేజ్ కలెక్షన్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేయడం కానీ, ఇలాంటి ఎక్కడా కూడా వాళ్ళకి సరైన అంటే ఏదో చిన్న చేంజెస్ కనిపించే కానీ డ్రాస్టిక్ చేంజెస్ కనిపించలేదు అనమాట. సో అక్కడ ఒకటి డిసప్పాయింట్ అయిపోయారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పాను, నో విజిబుల్ డెవలప్మెంట్. ఈ నో విజిబుల్ డెవలప్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన క్లీన్ వాటర్ కానీ, లేదంటే కరెంటు, హెల్త్ కేర్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, తర్వాత యమునా నదిని క్లీన్ చేస్తాను అని చెప్పారు. సో దాన్ని కూడా కంప్లీట్గా చేయలేకపోయారు. తర్వాత ఢిల్లీలో ఏంటి మనకు తెలుసు కదా, ఫ్లడ్స్ అవి ఎక్కువగా వస్తుంటాయి.
ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు ఈ రోడ్స్ రిపేర్ చేయించడం కానీ అవి కూడా సక్సెస్ఫుల్గా ఏం చేయలేదు అనమాట. రోడ్స్ రిపేర్ చేయించలేదు. ఈ ఫ్లడ్స్ వస్తున్నప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్డు మీద పైకి వచ్చేస్తుందన్నమాట. అంటే మనం విడిచిన మలమూత్రాలు అన్ని కూడా రోడ్ల మీదకి వచ్చేసమాట. చాలా చిరాకు అయిపోయింది. సో దీన్ని కూడా సరైన డ్రైనేజ్ సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేయలేదు, డెవలప్మెంట్ ఏమీ చేయలేదు, ఏమీ సెట్ చేయలేదు. సో ఇదొకటి బాగా ఎఫెక్ట్ పడిపోయింది. అయితే హెల్త్ కేర్ సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి కూడా ఫస్ట్ 5 yearsలో ఆయన ఇంప్లిమెంట్ చేసినవి తప్ప నెక్స్ట్ ఆయన రెండోసారి సీఎం అయిన తర్వాత ఆయన అక్కడి హెల్త్ కేర్ విషయంలో కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేదన్నమాట. సో ఇది బాగా ఎఫెక్ట్ పడిపోయింది. మూడవది ఏంటంటే పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్. అంటే నీకు కరప్షన్ మీద ఎటువంటి అభిప్రాయం ఉంది అంటే నువ్వు ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టింది ఎందుకు? యాంటీ కరప్షన్ మీద పెట్టావు. సో యాంటీ కరప్షన్ మీద పెట్టినప్పుడు ఇంకా డబ్బులతో లింక్ లేకుండా ఉంటుంది మంది ఆమ్ ఆద్మీ పార్టీ అని అన్నప్పుడు అందరూ కూడా అలాగే చూసారు, అలాగే గౌరవించారు. బట్ ఏమైంది, లిక్కర్ స్కామ్లోని ఆ చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జైల్లోకి వెళ్ళడం అంటే ప్రూవ్ అయిందా ప్రూవ్ అవ్వలేదా పక్కన పెట్టండి. బట్ మనీ లాండరింగ్ కేసులో వాళ్ళు ఇరుక్కోవడం అనేది చాలా ఎఫెక్ట్ పడిపోయింది ఆ పార్టీ మీద. ఇంకొకటి ఏంటంటే ఈ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఏమైంది, చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బీజేపీకి వెళ్ళిపోవడం. సో ఇదంతా కలిపి జనాల్లో కూడా అదొక నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది అనమాట. సో ఇదొకటి జరిగింది. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే ఆయన యూనిక్ స్కీమ్స్ చాలా పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఉన్న సిటిజన్స్ అంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఢిల్లీలో ఉన్న సిటిజన్స్కి ఫ్రీ బస్సు, తర్వాత కరెంటు, తర్వాత వాటర్ గురించి ఇలాంటివి అన్నీ పెట్టారు కదా. సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా అవ్వలేదు. సో ఇంప్లిమెంటేషన్ అనేది కొంతకాలం చేసి తర్వాత ఆపేయడం చేశారనమాట. అయితే ఇవే స్కీమ్స్ బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అంటే వాళ్ళ పక్క స్టేట్స్లో అదర్ స్టేట్స్లో ఉంటుంది కదా, వాళ్ళ అదర్ స్టేట్స్లోని జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళ అదర్ స్టేట్స్లో అవి ఇంప్లిమెంట్ అవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా, మనకెందుకు ఇంప్లిమెంట్ అవ్వలేదు అన్నదా అక్కడ రావడం వల్ల అక్కడ కూడా జనాల నుంచి నెగిటివిటీ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎయిర్ పొల్యూషన్ గురించి ఎక్కువగా ఢిల్లీలో మనకు తెలుసు కదా, ఎయిర్ పొల్యూషన్ గురించి ఎక్కువగా వింటుంటాం కదా. ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది అని కంప్లైంట్స్ వస్తుంటే పంజాబ్ స్టేట్ వల్ల పంజాబ్లో ఎక్కువగా ఏంటంటే ఇవి మంటలు పెట్టడం లేకపోతే ఇలాంటి రావడం వల్ల పంజాబ్ స్టేట్లో జరుగుతున్న దానివల్లే మనకి పొల్యూషన్ ఎక్కువ వస్తుందని చెప్పి కంప్లైంట్ చేసేవారు అనమాట. అయితే 2022లోని పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. బట్ దాని తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయంటే ఏ చేంజ్ లేదు, అలాగే ఎయిర్ పొల్యూషన్ ఉంది. సో ఇవన్నీ మాట అంటే అరవింద్ కేజ్రీవాల్ తను చేస్తున్న పని కానీ ఎక్కువగా బ్లేమ్ గేమ్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా బ్లేమ్ చేసేస్తున్నారు. సో తన పని అయితే ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కనబడట్లేదు అనేది జనాల్లో బాగా ఇంపాక్ట్ పడిపోయింది. సో ఇది ఒకటి. తర్వాత 5వది ఏంటంటే యూనియన్ బడ్జెట్. మొన్న రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు రిలీజ్ చేసిన బడ్జెట్ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా బాగా పడిందండి. నేను అనుకోవడం అదొకటి పడింది. తర్వాత మొన్న 8th పే కమిషన్ ఒకటి చెప్పారు కదా, దాని ఎఫెక్ట్ కూడా పడింది. 8th పే కమిషను సో శాలరీస్ ఇప్పుడు 8th పే కమిషన్ ఇప్పుడప్పుడే లేదు అని చెప్పి అప్పటి వరకు చెప్పి సడన్గా కూడా 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి అని చెప్పడం, అది పడింది ఎఫెక్ట్. దీని తర్వాత యూనియన్ బడ్జెట్లో మనకి రీసెంట్గా 12 lakhs శాలరీస్ ఉన్నంత వరకు కూడా నో ట్యాక్స్ అని చెప్పిన విధానం అయితే మాత్రం వాళ్ళకి చాలా పడింది. ఎందుకంటే ఢిల్లీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అదంతా కూడా వాళ్ళ మీద చాలా బర్డెన్ అయిపోతుంది అనమాట. సో లేని సిచ్యువేషన్స్లో ఇంత మంచి తీపి కబురు వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడింది. సో అప్పుడు ఏంటి డబల్ ధమాకా మాట. ఎలా అంటే ఆ సెంట్రల్లోనూ స్టేట్లో కూడా బీజేపీ ఉంటే మనకి ఇంకా చాలా మంచి చేస్తుంది. వాళ్ళు చెప్పిన స్కీమ్స్ కూడా వాళ్ళు అన్న మాటలన్నీ కూడా పక్క స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి మనకి ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని చెప్పడం. ఇంకొకటి ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ మీద జైలుకి వెళ్ళడం అనేది చాలా పెద్ద ఎఫెక్ట్ పడిపోయింది ఆయన మీద. సో ఇవన్నీ కలిపి ఆయన ఓటమికి ఎదురుగా నిలబడింది. సో అంటే పొలిటికల్ పార్టీలో ఈ ఓటమి గెలుపు అనేవి సర్వసాధారణం, అంటే ఏవి కూడా పర్మనెంట్ కాదు అనుకోండి. బట్ ఈవెన్ దో ఈరోజు 28 స్థానాలతో పరిమితం అయ్యారు అంటే జనాలు ఆయన్ని ఎంతగా రిజెక్ట్ చేశారో ఒకసారి అర్థమవుతుంది. నార్మల్గా చాలా మంది కూడా పొలిటికల్ పార్టీస్ పెట్టుకుంటారు, చాలా మంది ఎలక్షన్స్లో పోటీ చేస్తారు. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అలా రాలేదు. యాంటీ కరప్షన్తోని లేకపోతే మన మధ్యలోంచి ఒక నార్మల్ మధ్యతరగతి మనిషి వచ్చి ఒక పార్టీని పెట్టి యాంటీ కరప్షన్ చేద్దాం, మన డబ్బులతో పని లేదు అని డొనేషన్స్ కలెక్ట్ చేసి పార్టీని నడిపిన వ్యక్తి మనీ లాండరింగ్ కేసులో జైలుకి వెళ్ళడం అనేది చాలా చాలా పెద్ద ఎఫెక్ట్ పడిపోయింది జనాల మీద. సో ఇది అండి ఓవరాల్గా. మీకేమనిపించిందో ఈ వీడియో విన్న తర్వాత మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ అభిప్రాయము, మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే అవి కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బాయ్.